నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఈ రోజు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలకు అనుమతి ఇవ్వగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు. పుట్టపర్తిలో IIIT ఏర్పాటు అంశంపై పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. పుట్టపర్తిలో IIIT ప్రతిపాదన లేదని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతామన్నారు. ప్రపంచ చరిత్ర పట్టంలోనే ఒక గొప్ప స్థానం ఉంది అధ్యక్ష. ఇటువంటి పవిత్రమైన పుట్టపర్తిలో ఒక IIIT ఏర్పాటు చేయడానికి అన్ని సదుపాయాలు అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ IIIT ఏర్పాటు చేయడం వల్ల సత్యసాయి జిల్లా, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి వారిని ఇక్కడ ఒక IIIT ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో సార్ మనం చూస్తే అధ్యక్ష 4 RGUKT క్యాంపస్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడే సుందరారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజివీడు క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసేదానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆర్కే వ్యాలీ పూర్తి చేసేదానికి ఒక 40 కోట్లు, ఒంగోలు క్యాంపస్ అవుతుంది అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్ల అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్కు 300 కోట్ల అధ్యక్ష. ఇది మేము పర్సనల్గా మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడికే అంటే ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కి స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి DPRs తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడే మేడం గారు అడిగారు, పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. అది మేము సెపరేట్గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం.